మన కాలానికి ఒక అద్దం లాంటిది. మనుషులు జ్ఞానులు అనుకుంటున్నారు, కానీ దేవుడు లేకుండా జీవించడానికి ప్రయత్నిస్తున్నారు. దేవుడు ఆకాశం నుండి చూచుచున్నాడు. ఎవరైనా జ్ఞానం గలవాడా? ఎవరైనా దేవుని వెతుకువాడా అని. కానీ వాక్యం చెప్తుంది, అందరూ తొలగిపోయారు, అందరూ చెడిపోయారు, మంచి చేయవారు ఒకడు కూడా లేడు. ఇది కేవలం పాతకాలపు మాట కాదు, ఇది నేటి పరిస్థితి. అన్యాయం పెరిగింది, స్వార్థం పెరిగింది, దేవుని ప్రేమ మర్చిపోయిన సమాజం పెరిగింది. కానీ ఆశ అంతమైపోలేదు. దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు. ఆయన రక్షణ సిద్ధంగా ఉంది. ఆయన కృప ఇంకా అందుబాటులోనే ఉంది. కీర్తనలు 53 మనకు హెచ్చరిక మాత్రమే కాదు, ఇది ఒక పిలుపు, పశ్చాత్తాపానికి పిలుపు, దేవుని వెతకమనే పిలుపు, ఆయనలో నిజమైన జ్ఞానాన్ని కనుగోమనే పిలుపు. చివరిగా వాక్యం చెప్తుంది, దేవుడు తన ప్రజలను విమోచించును, యాకోబు సంతోషించును, ఇశ్రాయేలు హర్షించును. ఈరోజు మన హృదయాన్ని పరిశీలించుకుందాం. మనము దేవుని వెతుకుతున్నామా, లేక ఆయనను నిరీక్షిస్తున్నామా? దేవుని వైపు తిరగడం, ఆయన కృపలలో నడడం